రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్ మండలంలో చంద్రగిరి గ్రామంలో జరిగిన ఆర్యవైశ్య కృష్ణమూర్తి దారుణ హత్యకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర, జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు, యువజన సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘం సభ్యులు పెద్ద ఎత్తున రాయదుర్గానికి విచ్చేసి రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణకు వినతి పత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ కామశెట్టి కృష్ణమూర్తి దారుణ హత్యకు పాల్పడ్డ శ్రీరాములపై సంబంధిత నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు అంటే మెత్తటి స్వభావం కలిగిన వారిని, ఎవరికి ద్రోహం చేసే వ్యక్తులు కాదన్నారు. ఆర్యవైశ్య కృష్ణమూర్తిపై దారుణ హత్యకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించి హత్యకు సహకరించిన వారిని కూడా వెలికి తీసి హత్యకు కాల్పులైన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిందితులపై తగు చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ తమకు న్యాయం జరిగేలా చూస్తామని బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు సిరుగుప్ప వెంకటేశులు, ఆంధ్రప్రదేశ్ యువజన సంఘం అధ్యక్షులు దుపకుంట్ల శబరి వరప్రసాద్, ఆర్యవైశ్య జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి మనోజ్, టీడీపీ సీనియర్ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి మంజునాథ తదితర ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఉండాలని చెప్పి మా వైశ్య సంఘాలు అందరూ వచ్చాం సార్. అన్న జిల్లా అధ్యక్షులు, నేను ప్రజెంట్ ఇప్పుడు ఏపీ స్టేట్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరిగేటట్టు మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. సార్ ఇంకో విషయం సార్ ఇంకో విషయం ఇక్కడ కలవకపోవడం వల్ల జరిగింది అని వాళ్ళ కుటుంబ సభ్యులు మేజర్ గా చెప్తా ఉన్నారు. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలం చంద్రగిరి గ్రామానికి చెందిన ఒక ఆర్యవైశ్యుడు కృష్ణమూర్తి గారిని మొన్న రాత్రి దారుణమైన హత్యకు అదే గ్రామానికి చెందిన శ్రీరాములు గారు దారుణమైన హత్య చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఆయన ఒక సోషలిస్టు, సమాజంలో అందరితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక భూమి సమస్య మీద దారుణంగా హత్య చేసి చంపడం అనే విషయాన్ని ఆర్యవైశ్య సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఎలాంటి పరిస్థితి దారి చేస్తుందంటే, సమాజంలో సున్నితంగా ఉండి అందరితో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ప్రభుత్వ పరంగా ఉన్న భూమి సమస్యని ప్రభుత్వ పరంగా అధికారికంగా దాన్ని పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మీద భౌతిక దాడికి ప్రయత్నించి డైరెక్ట్గా చంపడం అనే విషయం చాలా ఘోరాతి ఘోరమైన విషయం. ఈ విషయం జరిగిన వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని ఇప్పుడే సీఏ గారిని కలిసాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామని చెప్తున్నారు. ఆయన మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ హత్యకు పాల్పడిన నిందితుల మీద చర్యలు తీసుకోవడమే కాదు, ఈ హత్యకి ఇండైరెక్ట్గా అధికారులు కూడా బాధ్యతలు అని చెప్పాలి. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ చుట్టూ కృష్ణమూర్తి గారు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకు 10 సార్లు రిప్రజెంటేషన్ వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. తనకు ప్రాణహాని ఉందని కూడా డైరెక్ట్గా అధికారులు చెప్పినప్పటికీ ఆ విషయాన్ని పరిష్కరించడంలో, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈరోజు అధికారుల వల్ల జరిగిన సమయాభావం, వాళ్ళు సమయం కేటాయించి దీన్ని పరిష్కరించకపోవడం వల్లనే ఈయన హత్యకు గావించిన అవసరం వచ్చింది. మాకు సంబంధించిన ఆర్యవైశ్యులకు సంబంధించిన మంత్రి గారు టీజీ భరత్ గారికి మరియు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి సంబంధిత అధికారులపై మరియు బాధితులపై చర్యలు తీసుకునే విధంగా మేమందరం ఇది చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈ దినం చాలా బాధాకర పడాల్సిన దినము. మా రాయదుర్గంలోని బొమ్మనహల్ మండలంలో నివసిస్తున్న కామిశెట్టి కృష్ణమూర్తి గారిని హతమార్చడం జరిగింది. వారికి ఈ భూమి విధానంలో సమస్యలు ఉండడం వల్ల ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసడం జరిగింది. దీనిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల మా ఆర్యవైశ్య సోదరుని ఒకరిని మేము పోగొట్టుకోవడం జరిగింది. ఇలాగే ఎక్కడైనా మేము ధర్నా కూడా చేయాలని చెప్పి నిర్ణయించాము. ఈరోజు అనంతపూర్లో కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే లోపల రాయదుర్గం రూరల్ సిఏ గారు వెంకటరమణ గారికి ఇవ్వడం జరిగింది. వారి మెమరాండం తీసుకొని నిందితుడిపై తగిన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ కూడా కట్టి మీకు కేసు పుటప్ చేసి దాన్ని సద్వినియోగం చేసి ఆయనకి శిక్ష పడే విధంగా చేశానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజు మొన్న రాత్రి మన కామిశెట్టి కృష్ణమూర్తి అని బొమ్మనహల్ మండలం చంద్రగిరి గ్రామంలో హత్య చేపట్టాడు. ముఖ్యంగా చెప్పాలంటే మా ఆర్యవైశ్యులు జనాభా ప్రాథమికంగా తీసుకుంటే ప్రతి ఊరిలో కూడా 1, 2 లేదా చాలా తక్కువగా ఇండ్లు ఉంటాయి. ఆ ఇండ్లు ఉండి చాలామంది వాళ్ళకి ఒక సపోర్ట్ కూడా సరిగా ఉండదు.
ఎందుకంటే ప్రతి గ్రామంలో వేరే కులాలు కంపేర్ చేసే వైస్ ఛాన్సెస్కి చాలా తక్కువ ఉంటాయి ఇంట్లో. కాబట్టి ఇలాంటి వాళ్ళపైన దాడులు విపరీతంగా చేస్తారు. అలాంటి దాడులు చేయకోకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. హత్యను చాలా తీవ్రంగా ఆర్యవైశ్య జిల్లా తరఫున ఇక్కడ మన రాయదుర్గం ఆర్యవైశ్య తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు సత్రసాల మంజునాథ్, నేను అదనపు కార్యదర్శి. ఇది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే ఒక ఆర్యవైశ్యులు ఎప్పుడు ఎలా ఉంటారంటే ఒక చిన్న సున్నిత స్వభావంతో ఉంటారు. ఏదైనా వాళ్ళు సేవా కార్యక్రమంలో ఉంటారు. కానీ ఆయన్ని అంతగా హతమార్చడం, భూతగాథలో ఒక శ్రీరాములని ఆయన హతమార్చడం చాలా ఘోరమైన విషయం. ఏదైనా మనం కూర్చొని పరిష్కరించుకోవాలి, కానీ ఒక హత్య చేయడం అనేది అమానుషమైన చర్య ఇది. అందుకే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, ఆర్యవైశ్యుల దాడిని ఖండిస్తున్నాం. కృష్ణమూర్తి గారిని ఖచ్చితంగా పెద్దలందరూ ఇక్కడ ఆదుకుంటాం, వాళ్ళకి అండదండలుగా నిలబడతాం. ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. మేము అదే ఈ చర్యలు తీసుకోకపోతే కఠిన మా ఉధృతం చేస్తాం. ఏదైనా మేము ముందుకెళ్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం.